హలో స్టూడెంట్స్, ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి హిందీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే హిందీ క్వశ్చన్ పేపర్ అయితే అడుగుతూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడే మన వరకు అయితే రావడం జరిగిందనమాట. స్క్రీన్ మీద అయితే చూస్తున్నా కదా ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా ఫీల్ అవుతున్నారు, ప్లస్ మీరు ఈ హిందీ క్వశ్చన్ పేపర్లో ఏ రోమన్ అనేది కష్టంగా అనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా నేనైతే మన టీం ఉందన్నమాట, మన టీం తరపున ఖచ్చితంగా మీరు ఏ రోమన్ అనేది టఫ్గా ఫీల్ అవుతున్నారు, ఏ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా ఫీల్ అవుతున్నారో మొత్తం కూడా ప్రిపేర్ చేసి మీ వర్క్ అయితే తెస్తాం. గైస్, మనకు ఫైనల్గా హిందీలో ఎక్కువ మార్క్స్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఏపీ ఆర్జూకేటీ ట్రిపుల్ ఐటీలో సీట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే గైస్, నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే చెప్తాను. నేనైతే 100% ఇదే వస్తుందని అయితే గ్యారంటీ ఇవ్వలేను. చాలామంది అయితే యూట్యూబర్స్లో చూస్తుంటారు మీరు కూడా. నన్నే కాదు చాలామందిని ఫాలో అవుతుంటారు. 100% వస్తుంది 100% వస్తుంది అని అయితే వాళ్ళని అస్సలు నమ్మకండి. ఎందుకు చెప్తున్నానంటే 100% వచ్చేసే క్వశ్చన్ పేపర్ పోలీస్ స్టేషన్స్లో ఈ విధంగా సెక్యూర్గా ఉండే క్వశ్చన్ పేపర్స్ ఏవి రావు. నా వరకు నేను పెడుతున్నది కూడా నేను 100% చెప్పలేను, 75% మాత్రమే. ఖచ్చితంగా స్క్రీన్ మీద అయితే చూస్తున్నా కదా, ఇవైతే ఖచ్చితంగా 75% to 80% అయితే మనకు ఇందులోటి మ్యాక్సిమం అనేటివి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేనైతే ముందు ఇయర్స్, అంతకుముందు ఇయర్స్, ప్రీవియస్ ఇయర్స్ మొత్తం కంపేర్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ అనేటివి మన టీం అనేది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కలెక్ట్ చేసుకొని అవి మాత్రమే మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోండి చెప్తున్నా గైస్. ఇంకా మీరు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. దట్టు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కరికన్నా మీ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలామంది స్టూడెంట్స్ అయితే 10th క్లాస్ వాళ్ళు హిందీ చాలా టఫ్గా అయితే ఫీల్ అవుతుంటారు. అట్లీస్ట్ వాళ్ళకు ఒక్కరికన్నా మీరు హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట. వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి మామ. అలాగే ఛానల్ అయితే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. రియల్ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలామంది అయితే డిపెండ్ అవుతుంటారు. ఇన్ కేస్ మన వరకు రియల్ క్వశ్చన్ పేపర్ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. అది కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే లైవ్ వీడియో అనేది టెలికాస్ట్ అయ్యే విధంగా పెడతారనమాట మన టీం అయితే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను చెప్పేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఛానల్ అనేది. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ పాలిసెట్కి సంబంధించి కానివ్వండి, ఏపీఆర్జేసీ కానివ్వండి, ప్రతి ఒక్కటి అప్డేట్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. కొద్దిగా సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హిందీ బాగా రాయాలి, మళ్ళీ చెప్తున్నా.